ముందుకు వస్తుంటున్నాను. కీర్తనలు 145:18 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దావీదు మహారాజు ఈ వాక్యం రాసి ఎందుకు సెలవిస్తుంటున్నాడంటే, తన మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు ఉన్నారు. మనం హిజ్కియా భక్తిని మనం చూసినట్లయితే, యెషయా ప్రవక్త ఆ యొక్క యెహోవా వాక్కుతోటి ఆయన ముందుకు వచ్చినప్పుడట, నీవు నీళ్లు చక్కబెట్టుకోను అన్న వెంటనే ఆయన లోపలి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని గోడతట తన ముఖము తిప్పుకొని కన్నీళ్లతో దేవుని బ్రతిమాలుకున్నాడు. వెంటనే 5 నిమిషాలు కూడా కాలేదండి, ఆ యొక్క యెషయా ప్రవక్త నడిమి శాలలోనికి వెళ్ళక మునిపే జవాబు పొందుకున్నాడు. నిజమైన మొర అది. ఆ యొక్క హిజ్కియా నిజమైన మొరను దేవుడు వినగలిగినాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు సిలువ వేసినప్పుడు 2 దొంగలను మనం చూస్తున్నాం కదా. సిలువ వేసినబడిన సమయంలో 2 దొంగలను మనం చూస్తున్నాం. మొదటి దొంగ నీవు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమని హేళన చేస్తున్నాడు. కానీ 2వ దొంగ అదే శిక్షా విధిలో మనం కూడా ఉన్నాము, ఆయన ఏ పాపము చేయలేదని, క్రీస్తు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని మొరపెట్టినాడు. వెంటనే 1 నిమిషం కూడా కాలేదండి, యేసు ప్రభుల వారు ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని సెలవిచ్చినాడు. వెంటనే జవాబు పొందుకున్నాడు. అదేవిధంగా మనం గుడ్డి భర్తమైన కూడా మనం చూసినాం కదా. యేసు ప్రభుల వారు దారి వెంట వెలుచున్నప్పుడు శిష్యులతో ఆ యొక్క గుడ్డి భర్తమై, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని కేకలు వేసినాడు. 1 నిమిషంలో ఆయన జవాబు పొందుకొనగలిగినాడు. మనం సుంకరి ప్రార్థన చూస్తున్నాం, పరిసేయుని ప్రార్థన మనం చూస్తున్నాం. పరిసేయుడు తనను తాను హెచ్చించుకున్నాడు, కానీ సుంకరి ఆకాశం వైపు కన్నెత్తుటకైనను నాకు నా యొక్క హృదయం సారడం లేదు అంటున్నాడు. తనను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన మొర ఉంటుంది, మొర పెట్టడం ఉంటుందండి. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానం విన్న వెంటనే మీ హృదయాలను కదిలించబడ్డదో 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు ఈ దినం కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఈ వాగ్దానం దీవించునుగాక. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూసి రిసీవ్ చేసుకుంటున్నారో ఆ యొక్క బిడ్డలందరికీ మీరు సమీపంగా ఉండి వెంటనే కార్యములు జరిగించండి. స్వస్థతలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సమాధానం, నెమ్మది వాళ్ళ కుటుంబాలకు ప్రకటిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.